నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ స్థానాలకు 548, అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్ల దాఖలు. స్క్రూటినీలో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. గెలుపు దిశగా కెఎస్ లక్ష్మణరావు. అమరావతి హాస్పిటల్లో ఐటీ దాడులు. ఆందోళన చేపట్టిన తెలుగు తమ్ముళ్లు. ఇంకా కొలిక్కిరాని యూజీడీ పనులు. గోతులమయంగా మారిన గార్డెన్స్ రోడ్. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ స్థానాలకు 584, అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్లు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. స్క్రూటినీలో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉందని గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా నగదు, బంగారము, మద్యం తదితర రవాణాపై 734 కేసులు నమోదైనట్లు వివరించారు. విజిల్ యాప్ ద్వారా 20,614 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. 253 kg, liquor 5,000 liters, vehicles 58, ganja 37.11 kg, sarees and cloths worth 93 lakhs, 17,000. Other items worth 42 lakhs, 97,000. So this is what flying squad teams have done. Now అదేవిధంగా there are static surveillance team, police static surveillance వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు FIRs 126 రాశారు. Cash seized 30 crores 66 lakhs, gold 40.87 kg, 60 pieces of diamonds, silver 143.238 kg, liquor 1318 liters, vehicles 20, ganja 410.68 kg. Other items include dress material, sarees, cell phones, khaini packets, etc. That is 3 crore 46 lakhs 89,000. Then there are some other police teams also, అంటే స్టాటిక్ అండ్ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ కాకుండా మిగతా పోలీస్ టీమ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా క్యాష్ సీజ్డ్ 10 కోట్లు 25 lakhs, గోల్డ్ 31.48 kg, సిల్వర్ 31.49, లిక్కర్ 6,514.25 liters, vehicles 51, ganja 661 kg, other items which again include sari, rice, pan masala, etc. 1 crore 39 lakhs 36,000. So కొత్తపేటలోని అమరావతి హాస్పిటల్లో ఐటీ దాడులు జరిగాయి. అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి సోదాలు జరుపుతున్నారు. అమరావతి హాస్పిటల్ ఎండీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐటీ దాడుల విషయం తెలుసుకున్న తెలుగు తమ్ముళ్లు హాస్పిటల్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీరుపై మండిపడ్డారు. అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడానికి దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కృష్ణా గుంటూరు జిల్లాలో 1,49,158 పట్టభద్రులు ఓటు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీ కళాశాలలో నిన్న ఉదయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలుత ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేసే ప్రక్రియను చేపట్టారు. ఆ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. ఇక లెక్కింపు ప్రక్రియ మొదలుపెట్టగా ఇప్పటికీ 3 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం 20 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ సాగనుంది. తొలి రౌండ్లో 7,078 ఓట్లకు గాను కెఎస్ లక్ష్మణరావు 4,116 ఓట్లు సాధించారు. రెండో రౌండ్లో 7,000 ఓట్లకు గాను 3,980 ఓట్లు సాధించారు. మిగిలిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే 60 నుంచి 70% ఓట్లతో తాను విజయం సాధిస్తానని లక్ష్మణరావు ధీమా వ్యక్తం చేశారు. చివరి ఫలితం తేలేందుకు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంకా కొనసాగుతుంది. మరి బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉండటంతో ప్రాసెస్ అంటే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే
తొలి రౌండ్ ఫలితాలు ప్రకటించారు. తొలి రౌండ్లో 7,000 ఓట్లు లెక్కిస్తే కేఎస్ లక్ష్మణరావు అనే నాకు 4,116 ఓట్లు వచ్చినాయి. అలాగే రెండో రౌండ్లో కూడా 7,000 ఓట్లలో దాదాపు 4,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మూడో రౌండు లెక్కింపు జరుగుతుంది. మరి మూడో రౌండ్లో 14,000 ఓట్లను లెక్కిస్తున్నారు. బహుశా ఈ ప్రక్రియ సాయంత్రం 5-6 గంటల దాకా జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అనేక సంఘాలు బలపరిచినటువంటి పీడీఎఫ్ అభ్యర్థిగా నేను తొలి రౌండ్లోనే విజయం సాధిస్తానని భావిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకించి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్లు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఈ విజయానికి కృషి చేశారు. ఖచ్చితంగా విజయం సాధిస్తానని చెప్పేసి భావిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ మేరకు గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంపై అందరి చూపు పడింది. ఎవరు ఎమ్మెల్యేగా గెలుపొందనున్నారో అని ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు నగరానికి ప్రధానమైన నియోజకవర్గం కావడంతో ప్రస్తుత ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం వెస్ట్ నియోజకవర్గంలో హోరాహోరీగా సాగుతుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరపున మద్దాలిగిరి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థిగా చంద్రగిరి యేసురత్నం, జనసేన అభ్యర్థిగా తోట చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. వీరితో పాటు బీజేపీ అభ్యర్థిగా మాధవిలత, కాంగ్రెస్ అభ్యర్థిగా సవరం రోహిత్, స్వతంత్ర అభ్యర్థులుగా డాక్టర్ సేవాకుమార్ తదితరులు ఎన్నికల బరిలో ఉన్నారు. అభ్యర్థుల చరిత్రను ఒక్కసారి గమనిస్తే వెస్ట్ నియోజకవర్గానికి అందరు అభ్యర్థులు కొత్త ముఖాలే. సిట్టింగ్లు ఎవరూ లేకపోవడం, అనేక సమీకరణాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు కొత్త వ్యక్తులను పోటీలో దింపాయి. ఎన్నికల బరిలోకి దిగిన అన్ని పార్టీల అభ్యర్థులు కొత్త వ్యక్తులైనప్పటికీ గెలుపు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎవరిని ఓటరు మహాశయులు ఆదరిస్తారో ఏప్రిల్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మోదుగుల, తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాలి గిరిధర్ తెలుగుదేశం పార్టీని భ్రష్టు పట్టించారని గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. టీడీపీలోని కార్యకర్తలే వారిని ఓడిస్తారని జోస్యం చెప్పారు. పార్లమెంట్లో పసిపిల్లాళ్లా వ్యవహరించి ఫెయిల్ అయిన ఘనత ఎంపీ జయదేవ్దని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు. గుంటూరు పార్లమెంట్లో దత్తత తీసుకున్న గ్రామానికి దారి కూడా ఆయనకు తెలియదన్నారు. మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు సైతం ఆయనకు ఇప్పటికీ తెలియదన్నారు. గుంటూరులో 5 అభ్యర్థులు నిలబెడతామనే అధికారం చిత్తూరుకు చెందిన జయదేవ్ కుటుంబానికి ఎక్కడదని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే మోదుగుల, మద్దాలి గిరిధర్ వీధి వ్యాపారుల వద్ద, యూజీడీ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ కోసం కక్కుర్తిపడి గుంటూరును గుంటలూరుగా మార్చారని మీడియా సాక్షిగా రుజువు చేస్తానని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. ఈ రోజుకైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, మండల పార్టీ అధ్యక్షులు కానీ, ఎక్స్ కార్పొరేటర్స్ కానీ, గతంలో సిటీలో ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేటర్స్ కానీ, లీడర్స్ కానీ వారినైనా కనీసం గుర్తుపట్టగలిగే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా. నీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను గుర్తుపట్టలేదు నీవు. ఈ రోజున ప్రజలకు ఏదో మేలు చేశాను, ప్రభుత్వం ద్వారా అన్నీ చేశానని చెప్పి నాటకాలాడి మరలా కూడా పోటీయడానికి అడగడానికి సిగ్గులేదని అడుగుతా ఉన్నా. మీరు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, కనీసంగా ఆ గ్రామం పేరైనా గుర్తుందని అడుగుతా ఉన్నా. ఎవరు చెప్పకుండా, పక్కన వాళ్ళు చెప్పకుండా ఆ గ్రామం పేరైనా అడగగానే చెప్పగలిగేటువంటి జ్ఞాపక శక్తి మీకుందా? ఆ యొక్క గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసా మీకు? ఆ గ్రామం యొక్క రూట్ తెలుసా మీకు అని కూడా అడుగుతా ఉన్నా నేను. కనీసంగా దత్తత గ్రామానికి వెళ్ళే దారి తెలియని మీరు, మా దురదృష్టం కొద్దీ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానంతో ఆ రోజు కార్యకర్తల యొక్క కష్టంతో నువ్వు ఎంపీ అయ్యావు. కానీ నీకు పెద్దగా కొమ్ములు వచ్చి కానీ నువ్వేదో ప్రజాసేవకుడు కానీ ఇక్కడన్నా నిరూపించుకొని రాలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్తో జగన్ లాలూచిని నిరసిస్తూ నిన్న తెలుగు యువత తమ్ముళ్లు, విద్యార్థులు కొవ్వొత్తుల వెలుగులతో నిరసన ప్రదర్శన జరిపారు. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చైతన్య, తెలుగు యువత నగర అధ్యక్షులు ఎల్లావుల అశోక్ ఆధ్వర్యాన లా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం నుండి మదర్ తెరిసా విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో చైతన్య, అశోక్ మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధిని అడ్డుకుంటూ కేసీఆర్తో జగన్ జత కలవడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో వీరికి ఆంధ్రులంతా తగిన గుణపాఠం చెప్పాలని చైతన్య, అశోక్ పిలుపునిచ్చారు. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి వారవలేని
కేసీఆర్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి మేము కలిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు అదే కేసీఆర్ కుటుంబం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయినటువంటి పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసులు పెడతా ఉంది. ఓ పక్కన అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక హోదా కానివ్వండి దాన్ని రాకుండా ఉండడం కోసం పార్లమెంట్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు పోరాడుతూ ఉంటే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆ పార్టీతో కలిసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తెలుగు ప్రజలు బుద్ధి చెప్తారు. కేసీఆర్ జగన్ల కుట్ర రాజకీయాలు బయటపడ్డాయని టీడీపీ నేత మన్నవ సుబ్బారావు చెప్పారు. కేసీఆర్ తనకు మద్దతిస్తే తప్పేంటని జగన్ మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ నేత మనవ సుబ్బారావు అన్నారు. జగన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ మద్దతిస్తే తప్పేంటని జగన్మోహన్ రెడ్డి బాహాటంగా చెప్పడం ద్వారా వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తున్నారనేది ఈరోజు తెల్లమైంది. కేసీఆర్ మద్దతు తీసుకోవటం తప్పు కాదేమో కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులు మద్దతు ఇచ్చినా కానీ తప్పు ఏంటని ప్రశ్నించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. తాను ముఖ్యమంత్రి కావడానికి ఎవరి మద్దతు అయినా తీసుకుంటాడు. కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల్ని అనేక రూపాల్లో అవమానపరిచారు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళ సంస్కృతిని కించపరిచాడు. తెలుగు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ఆంధ్రుల పట్ల చాలా అవమానకరంగా మాట్లాడిన వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అటు కేసీఆర్ కానీ ఇటు జగన్ కానీ రాబోయే కాలంలో మిత్రపక్షం అని చెప్పేసి చెప్పడం వల్ల ఇవాళ జగన్ వెనకాల బీజేపీ ఉందనే సంగతి ప్రత్యక్ష సాక్షిగా తెలిసిపోయింది. మరి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కలిస్తే తప్పేంటి అన్నాడు. అటువంటి వ్యక్తి మళ్ళీ తెలుగు ప్రజల్ని అవమానించి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని ఇవాళ కేసీఆర్ని మన ఆంధ్రుల మీద మరి ఆంధ్ర ప్రజల మీద పెత్తనం చేసే విధంగా తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజల ఆత్మాభిమానం రాష్ట్రంలో మద్య నిషేధానికి అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో మద్య నిషేధాన్ని చేర్చాలని జన చైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణ్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక ప్రతినిధులు కన్నా మాస్టారు రాముతో కలిసి నిన్న ఆయన మాట్లాడారు. దశల వారీగా మద్య నిషేధాన్ని ప్రకటించిన జగన్ కు జేజేలు పలుకుతామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చకుండా ఇది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా, ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్గా, నేరాలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి ప్రజాస్వామ్యవాది మీద ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, యువత అందరూ ఐక్యంగా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల యొక్క ఎజెండాలో మద్యం ఒక ప్రధాన అంశంగా ఉండాలి. మద్యాన్ని ఎవరైతే నిషేధిస్తూ ఉన్నారో, ఎవరైతే నిషేధించడానికి పూనుకుంటున్నారో, ఎవరైతే నిషేధించే ఎన్నికల ప్రణాళికలో ఒక ప్రముఖ అంశంగా పేర్కొంటారో అలాంటి రాజకీయ పార్టీలని ఎన్నుకోవాలని, మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన తెలుగుదేశం పార్టీని ఓడించాలని చెప్పని జనచైతన్య వేదిక మద్య నియంత్రణ ఉద్యమం కమిటీ తెలియజేస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలగిరి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మంగళవారం అడప బజార్లో విస్తృతంగా పర్యటించి తనకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ది చేసే సత్తా తెలుగుదేశం పార్టీకే ఉందని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలగిరి అన్నారు. అడపా బజార్లో నేడు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. అర్హులైన వారందరికీ పెన్షన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. బృందావన్ గార్డెన్స్ రోడ్ వాహనదారులకు సమస్యల నిలయంగా మారింది. యూజీడీ పనుల నిమిత్తం తీసిన గోతులను సక్రమంగా పోల్చలేదు. కంకర పోసి వదిలివేయడంతో దుమ్ముతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. బృందావన్ గార్డెన్స్ మెయిన్ రోడ్ పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ పట్టించుకునే నాదుడే కరువయ్యారని వాహనదారులు వాపోతున్నారు. దుమ్ము రావడం వలన శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కంకర రాళ్లు వచ్చి తగలడంతో గాయాలకు గురవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు వేసి గుంతలను పూడ్చాలని వాహనదారులు వేడుకుంటున్నారు. నెల దాటిందండి. నెల నుంచి మామూలుగా డస్ట్ బాగా కొంత దుమ్ము పడిపోయి పని చేసుకోలేకపోతున్నాం. రాళ్ళు ఏమో స్లిప్ అయ్యి మీద పడుతున్నాయి. పని చేసుకోలేకపోతున్నాం. రోడ్డు పక్కన చాలా ఇబ్బందిగా ఉంటుంది. మామూలు అడిగితేనేమో ఈ నెల వచ్చే నెల అంటున్నారు. ఇప్పుడు నీళ్లు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 2-3 రోజులకి నీళ్లు కొడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉండడానికి కూడా. లాస్ట్కి భోజనం చేయాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. లోపలికి లే చెట్టు కింద భోజనం చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎఫెక్ట్ ఏంటంటే దగ్గు, జలుబు, దుమ్ము ఎంత ఎక్కువ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బాగా జలుబు చేయడం, ఆరోగ్యం కూడా బాగోట్లేదు. మెయిన్ ఈ రోడ్డు వల్లే మెయిన్. దాదాపు 2 నెలలు అవుతుంది. ఇబ్బందిగా ఉంటుంది బాగా.
సుస్థిర అభివృద్ధికి బాటలు వేసిన ప్రధాని మోడీకి ప్రజలు మరోసారి పట్టం కట్టబోతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు ప్రకటించారు. నిన్న బ్రాడీపేటలో బీజేపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో చీత్కారానికి గురైన రాహుల్ గాంధీ చంద్రబాబు కూటమికి ఢిల్లీలో సైతం అదే పరిస్థితి పునరావృతమవుతుందని మురళీధర్రావు అన్నారు. కూటమిలోని వారే ఆయన ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఉదహరించారు. వివిధ ప్రజా సంక్షేమ పథకాలు, సుస్థిర అభివృద్ది, దేశ రక్షణ వంటి అంశాల్లో ప్రధాని మోడీ ప్రజాభిమానాన్ని చూరగొన్నారని చెప్పారు. దక్షిణాది ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వివిధ నూతన ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ విజయం తథ్యమన్నారు. ఏపీలో అన్ని స్థానాల్లోనూ విజయం సాధిస్తామని మురళీధర్రావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జయప్రకాష్, తూర్పు పశ్చిమ అభ్యర్థులు సురేష్, మాధవీలతలను గెలిపించాలని కోరారు. పార్టీ ప్రచార గీతాలను మురళీధర్రావు ప్రారంభించారు. స్థిరమైనటువంటి ప్రభుత్వం సాధ్యమయ్యేది బీజేపీ ద్వారానే. స్థిరమైనటువంటి నాయకత్వం సాధ్యమయ్యేది కేవలం బీజేపీ ద్వారానే, ఎన్డీఏ ద్వారానే. ఇది ఎన్నికల్లో చాలా ప్రధానమైనటువంటి అంశం. మేము ముందు నుంచి చెప్తూ వచ్చాం. ఇది ఈరోజు ప్రజలకు కనబడుతున్నది. మోదీ గారిని ఓడించడానికి కలుస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కూడా కలవడం సాధ్యం కావట్లేదు. కాబట్టి ఎన్నికల తర్వాత కలయిక అనేది అసాధ్యం. స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగేటువంటి నాయకత్వం దేశానికి అవసరం. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రతిపక్షాలు కూడా అంగీకరించట్లేదు. మాదిగలపై టీడీపీ ప్రభుత్వం అణచివేతను సహించబోమని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. నిన్న నగరంలో ఎంఆర్పీఎస్ శ్రేణులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును ఓడించే దిశగా ఈ నెల 29వ తేదీన గుంటూరులో రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తామని మందా కృష్ణమాదిగ ప్రకటించారు. బుధ, గురువారాల్లో అన్ని మండల, గ్రామ కేంద్రాల్లో మాదిగలు నిరసనలు చేపట్టి చంద్రబాబు అణచివేత విధానాలను త్రిప్పికొడతారన్నారు. ఉద్యమాలను అణచివేయడం, రాజకీయంగా ప్రాతినిధ్యం లేకుండా చేయడాన్ని సహించబోమన్నారు. ముఖ్యంగా ప్రత్తిపాడులో రావెల్ను ఓడించేందుకు చంద్రబాబు చేసే కుట్రను త్రిప్పికొడతామని మందా కృష్ణమాదిగ హెచ్చరించారు. 2017 జూలై 7న అమరావతి కేంద్రంలో మాదిగల కురుక్షేత్ర మహాసభ పెట్టుకుంటే కురుక్షేత్ర మహాసభకు పర్మిషన్ ఇవ్వకుండా అక్రమ అరెస్టులు, అక్రమ కేసులతో నిర్బంధం పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మొన్నటికి మొన్న ఫిబ్రవరి 19వ తారీఖు నాడు మాదిగల విశ్వరూప మహాసభకు పర్మిషన్ ఇవ్వకుండా ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేశాడు. ఇప్పుడు ఈ నెల 30 తారీఖు నాడు అమరావతిలో మాదిగల విశ్వరూప మహాసభ పెట్టుకుందామని చెప్తే మాదిగల విశ్వరూప మహాసభ కూడా కుంటి సాకులు చెప్తూ పర్మిషన్ నిరాకరించడం జరిగింది. బీసీ అభ్యర్థుల గెలుపు కోసం బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘ నేతలు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేస్తున్నా వారికి ప్రచారం చేయనున్నట్లు క్రాంతికుమార్ చెప్పారు. తనకు వివిధ పార్టీల నుంచి ఆహ్వానం వచ్చినా బీసీల సంక్షేమం కోసమే సంఘంలో కొనసాగుతున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో అయితే బీసీ ఉంటారో ఆ నియోజకవర్గం నుంచి మేము మా బీసీని గెలిపించుకునే నినాదంతో ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మేము ప్రతి ఒక్క బీసీని గెలిపించుకోవడానికే ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తూ ఈరోజు మా కార్యవర్గం కూడా ఇక్కడ అర్బన్ కార్యవర్గం కానీ, జిల్లా కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రాంతికుమార్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం యోజన విభాగం అధ్యక్షుడిగానే కొనసాగుతాడు. పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తూనే ఉంటాడు. తప్పనిసరిగా బీసీ సంక్షేమ సంఘంలో యువజన అధ్యక్షుడిగా కొనసాగుతూనే వారి సేవల్ని తప్పనిసరిగా ఇప్పుడు బీసీల యొక్క అభ్యున్నతి కోసం, గెలుపు కోసం ఉపయోగించాలనే ఉద్దేశంతో మేమందరం కోరాం. తప్పనిసరిగా మీరు ఇది కొనసాగించాలని. వారి మనసులో కూడా ఎంత మంచి అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూనే తను మాత్రము పూర్తిగా బీసీలకి ఏ పార్టీలో ఉన్నవాళ్ళైనా సరే
బీసీల కోసం కృషి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాడికొండ అడ్రోడ్డు వద్ద సోదాలు జరుపుతుండగా ఓ కారులో 135 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం పంపిణీకి తీసుకెళ్తున్న బాటిళ్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎవరు మద్యం రవాణా చేయవద్దని మంగళగిరి ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్ఛార్జి సిఐ 12:30 అంటే ఈరోజు రాత్రి మా అమరావతి రోడ్ నుంచి గుంటూరు వెళ్ళే చోట తాడికొండ అడ్డు రోడ్లో రూట్ వాచ్ చేస్తున్నాము. ఆ రూట్ వాచ్ చేస్తుంటే పలానా చేస్తున్న ఒక కారు ఆపాము. AP07 CU 3589 కారు ఉండాయి. వస్తే వాళ్ళు ఆపి డిక్కీ చూపించుకున్నాము. చూపించే వాళ్ళిద్దరు వచ్చి చూపిస్తే దాంట్లో మద్యం సీసాలు ఉన్నాయి. మద్యం సీసాలు మొత్తం 135 సీసాలు. వాళ్ళ పేర్లు అడిగితే ఇద్దరు పేర్లు కాల్వ శివప్రసాద్, సట్టి వెంకటేశ్వరు అని చెప్పారు. ఇది నేరం అని చెప్పి మేము వెంటనే చీట్ చేసి స్టేషన్ తీసుకొచ్చాము. పశ్చిమ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ టి సేవకుమార్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు విద్యా, వైద్యాలకు తగిన ప్రాధాన్యతనివ్వడం లేదని ఆరోపించారు. తనను గెలిపిస్తే సామాన్యులకు సైతం మెరుగైన విద్యా, వైద్యాన్ని అందిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఎస్వీఎన్ కాలనీ, వైష్ణవినగర్, నేతాజీ నగర్లో పర్యటించారు. తూర్పు, పశ్చిమ, పత్తిపాడు నియోజకవర్గాల ఎన్నికల అబ్జర్వర్ సంజీవ్ నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను నిన్న పరిశీలించారు. ఉర్దూ స్కూల్, యాదవ హైస్కూల్, పొన్నూరు రోడ్, చౌత్రా సెంటర్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేశారు. BLOలతో సమీక్ష జరిపి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎంపీ స్థానాలకు 548, అసెంబ్లీ స్థానాలకు 3925 నామినేషన్ల దాఖలు. స్క్రూటినీలో వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉందన్న ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది. కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ MSc ఎన్నికల కౌంటింగ్. గెలుపు దిశగా KS లక్ష్మణరావు. అమరావతి హాస్పిటల్లో IT దాడులు. ఆందోళన చేపట్టిన తెలుగు తమ్ముళ్లు. ఇంకా కొలిక్కిరాని UGD పనులు. గోతులమయంగా మారిన గార్డెన్స్ రోడ్. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.